నాని గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. సో, అక్కడ ఎక్కువ కోప్పడడం రాదు నాని గారికి. ఎక్కువ కోపంగా ఉండలేను అని జెప్పేసి చెప్తూ ఉంటారు. సో, మీ సినిమా షూట్ జరిగేటప్పుడు నాని గారితో ఎలా ఉండేది? బాండింగ్ ఎట్లా ఉండేది? ఐ మీన్ ఏమైనా సీన్ గురించి డిస్కస్ చేసేవాళ్ళా? అసలు ఎట్లా ఉండేది? నాని సార్ ఎట్లా ఉంటారు సెట్‌లో? సెటిల్ అదేండి. ఎవ్రీ సెకండ్ హీ థింక్స్ అబౌట్ ఆయన ఆడియన్స్‌గా కూర్చొని ఆయన సినిమా చూస్తుంటే ఈ షార్ట్ నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తారు అవన్నీ ఆలోచించుకుంటూ ఎప్పుడు ఆ ప్రాసెస్‌లోనే ఉంటారు. దేర్ ఈస్ నో ఒక్క సెకండ్ రిలాక్స్ అవ్వడం గానీ, గ్రాంటెడ్‌గా తీసుకోవడం అలా ఏం జరగదు. ఆల్వేస్ అదే మూడ్‌లో ఉంటారు. సీన్ గురించి డిస్కస్ చేస్తుంటారు. ఇట్స్ ఎ గ్రేట్ అలా చూడడం చాలా అనిపిస్తుంటది. అండ్ నాతో కమ్యూనికేషన్ ఫస్ట్ 2 డేస్ నేను నాని గారితో చేసినప్పుడు ఫ్యాన్ బాయ్ మూమెంటే. నేను ఇలా చూసుకుంటూ, అబ్జర్వ్ చేసుకుంటూ ఆయన ఎలా ఎలా చేస్తున్నారు తెలియకుండా చిన్న స్టబర్డ్‌నెస్‌లో ఉన్నాను. ఫస్ట్ డే అయితే ఐ మిస్డ్ మై డైలాగ్. ఎక్సైట్ అయిపోయి ఐ మిస్డ్ మై డైలాగ్. దెన్ హి గేవ్ మీ అన్ ఇన్‌పుట్. ఫస్ట్ వర్డ్ గుర్తుపెట్టుకో సూర్య, డెఫినిట్‌గా మొత్తం గుర్తుండిపోద్ది. దెన్ ఇమ్మీడియేట్‌గా ఫస్ట్ వర్డ్ ఒకటే మిగిలినంతా వచ్చి చిల్డ్‌గా వదిలేసి ఫస్ట్ వర్డ్ గుర్తుపెట్టుకున్నా. దెన్ ఇమ్మీడియేట్ టేక్ ఓకే అయిపోయింది. దట్ వాజ్ ఇన్‌పుట్. ద నెక్స్ట్ డే నుంచి కంప్లీట్‌గా మీరు చూస్తున్న రవి ఐ మీన్ సినిమాలో ఏదైతే రవి పర్ఫార్మెన్స్ ఉందో ఆ పర్ఫార్మెన్స్ వచ్చేసింది. ఫస్ట్ 2 డేస్ అయితే ఇట్స్ లైక్ కంప్లీట్ ఫ్యాన్ బాయ్ మూమెంట్. అబ్జర్వేషన్. మేబీ ఆయన్ని అంతగా అబ్జర్వ్ చేసి నేనే ఉంటానేమో నాకు తెలిసి సెట్‌లో.